వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నెత్తురోడిన కాశ్మీర్, ఉగ్రవాదుల కాల్పుల్లో 20 మంది మృతి. పహల్గామ్లో ఉగ్రదాడి, సౌదీ పర్యటనను అర్థవంతరంగా రద్దు చేసుకొని భారత్కు తిరిగొచ్చిన ప్రధాని. ఇంటర్మీడియట్ పరీక్షల్లో 26 రాష్ట్ర ర్యాంకులు సాధించిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు. పాల్వంచలో వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లిం జేఏసీ నేతల రౌండ్ టేబుల్ సమావేశం. భూలోక స్వర్గం, ప్రశాంతతకు మారుపేరైన కాశ్మీర్ నెత్తురోడింది. దక్షిణ అనంతనాగ్ జిల్లా పహల్గామ్లోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో కనీసం 28 మంది పౌరులు మరణించారు, అనేక మంది గాయపడ్డారు. 2019లో పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్ లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి. నిన్న మధ్యాహ్నం 2:45 గంటల ప్రాంతంలో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుండి వచ్చిన కుటుంబాలు బైసరన్లోని పచ్చిక బయల్లో విహరిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. మృతులలో 2 విదేశీయులు, 2 స్థానికులు ఉన్నారని పోలీసులు ధృవీకరించారు. సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదులు అకస్మాత్తుగా ఎలాంటి హెచ్చరిక లేకుండా ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు ప్రారంభించడంతో గందరగోళం, భయానక దృశ్యాలను తాము చూశామని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. మేము ఆకస్మిక కాల్పుల శబ్దాలు విన్నాము. ప్రజలు కేకలు వేయడం, దాక్కోవడానికి పరిగెత్తడం ప్రారంభించారు అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఇదంతా చాలా వేగంగా జరిగిపోయిందని వారు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని ప్రణాళికబద్ధమైన మారణ హోమం అని అభివర్ణించారు. ఇటీవలి సంవత్సరాలలో పౌరులపై మనం చూసిన దాడులలో చాలా పెద్దదని సీఎం అన్నారు. పాకిస్తాన్ కేంద్రకంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కర్-ఇ-తోయిబాతో అనుబంధంగా భావిస్తున్న సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించిందని నిఘా అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులు జమ్మూలోని కిష్వార్ ప్రాంతం నుండి చొరబడి దక్షిణ కాశ్మీర్లోని కొకెర్నాగ్ ద్వారా బైసరన్కు చేరుకున్నారు. దాడి జరిగిన వెంటనే బైసరన్ లోయ చుట్టూ నడవులలో భద్రతా దళాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. రక్షణ తరలింపు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి పోలీసు, సైన్యం, ఉగ్రవాద నిరోధక విభాగాల సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దాడి ముఖ్యంగా వార్షిక అమర్నాథ్ యాత్ర ప్రారంభం కావడానికి కేవలం 10 వారాల ముందు జరగడం గమనార్హం. దాడి జరిగిన పహల్గామ్ ప్రాంతం ఈ యాత్రకు బేస్ క్యాంపులలో ఒకటిగా పనిచేస్తుంది. వసంత ఋతువులలో పర్యాటక సీజన్ ప్రారంభమైన సమయంలో ఈ దాడి జరగడం కాశ్మీర్ లోయను అస్థిరపరిచేందుకు, సందర్శకులలో భయాన్ని కలిగించడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నంగా అధికారులు భావిస్తున్నారు. దీంతో దాడి జరిగిన కొన్ని గంటల్లోనే అనేక ట్రావెల్ ఏజెన్సీలు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నట్లు నివేదించాయి. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రవాద దాడిని ఖండించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మహబూబ్ ముఫ్తీ కూడా ఉగ్రవాద దాడిని ఖండించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని ప్రపంచ నేతలు ఖండించారు. వీరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ పర్యటన రద్దు చేసుకున్నారు. టూర్ మధ్యలోనే ఆయన భారత్కు తిరిగి వచ్చారు. భారత్కు చేరుకున్న వెంటనే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర ముఖ్య అధికారులతో ప్రధాని మోదీ పహల్గామ్ ఉగ్రదాడిపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం సౌదీ అధికారులు ఏర్పాటు చేసిన అధికారిక విందును కూడా ప్రధాని దాటవేశారు. జెడ్డాలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ పహల్గామ్ దాడి గురించి చర్చించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ముందుగా పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి ప్రధానమంత్రి మోడీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరించారు. తగు చర్యలు తీసుకున్న అనంతరం ఆ ప్రదేశాన్ని సందర్శించాలని అమిత్ షాను ప్రధాని కోరారు. పరిస్థితిని సమీక్షించడానికి అమిత్ షా ప్రస్తుతం శ్రీనగర్లో ఉన్నారు. కాగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాని మోదీ ఎక్స్లో తీవ్రంగా ఖండించారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు అన్ని విధాలుగా సాయం అందజేస్తామని ప్రధాని అన్నారు. ఈ దారుణమైన చర్య వెనుకున్న వారిని చట్టం ముందు నిలబెట్టాలి. వారిని వదిలిపెట్టకూడదు. వారి దుష్ట ఎజెండా ఎప్పటికీ విజయం సాధించదు. ఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం అంచలంచలమైనదని ప్రధాని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. పహల్గామ్లోని బైసరన్ గడ్డి మైదానంలో ఉగ్రవాదుల బృందం సైనిక దుస్తులు ధరించి పర్యాటకులపై కాల్పులు జరిపింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్-ఇ-తోయిబా స్థానిక శాఖ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ బైసరన్లో జరిగిన దాడికి బాధ్యత వహించింది. మంగళవారం జరిగిన దాడిలో 5 నుండి 6 ఉగ్రవాదుల ప్రమేయం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ బృందంలో పర్యాటకులపై దాడి చేయడానికి కొన్ని రోజుల ముందు లోయలోకి చొరబడిన పాకిస్తానీలుగా భావిస్తున్న విదేశీ ఉగ్రవాదులు ఉన్నారని తెలుస్తోంది. దాడి చేయడానికి ముందు దాడి చేసిన వారు ఆ ప్రాంతంలో నిఘా నిర్వహించారని కూడా వర్గాలు తెలిపాయి. ముష్కరులు ఈ దాడికి పక్కా స్కెచ్ వేశారని
ఉగ్రవాదులు కింద పడుకొని సరైన సమయం కోసం వేచి ఉన్నారని ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ సన్నిహితుడు సైఫుల్లా కసూరి పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారి అని కూడా వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ నుండి 13 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో 2 నుండి 7 వరకు రాష్ట్ర ర్యాంకులు సాధించారు. గత నెల మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో 13 మంది విద్యార్థులు 2 నుండి 16 వరకు రాష్ట్ర ర్యాంకులు సాధించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 35 జూనియర్ కళాశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో 26 రాష్ట్ర ర్యాంకులను పొందాయి. ఈ ఫలితాలు నిన్న మొదలైన విషయం తెలిసిందే. మొత్తం 26 సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలు 2వ సంవత్సరం పరీక్షల్లో 100% ఉత్తీర్ణత శాతాన్ని సాధించగా 9 కళాశాలలు మొదటి సంవత్సరంలో అదే డిస్టింక్షన్ సాధించాయి. ఈ సంవత్సరం సాంఘిక సంక్షేమ గురుకులాల నుండి మొత్తం 13,940 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 11,979 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 86.16% ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. 77.48% ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలు గత దశాబ్దంలో ఎన్నడూ చూడని రికార్డు పనితీరుకు నిదర్శనమని సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగువర్షిని అన్నారు. ఈ విజయాలు విద్యార్థుల అవిశ్రాంత అంకిత భావానికి నిదర్శనమని, బోధనా అధ్యాపకుల అవిశ్రాంత నిబద్ధతను, సొసైటీ దార్శనిక నాయకత్వాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. విద్యార్థుల కృషి, దృఢ సంకల్పాన్ని ఆమె కొనియాడారు. ఉన్నత పనితీరు కనబరిచిన కళాశాలల ప్రిన్సిపల్స్, బోధనా సిబ్బందిని కూడా ఆమె ప్రశంసించారు. ఈ ఫలితాలు వారి నిరంతర మార్గదర్శకత్వం వల్లే సాధ్యమైందని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి అలుగువర్షిని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటున్నాయి. ఆ క్రమంలో భాగంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు పాల్వంచలో ముస్లిం జేఏసీ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు పాల్వంచ కన్వీనర్ ముర్తుజా అలీఖాన్ మాట్లాడుతూ ఈ నల్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ చట్టం రద్దయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ముర్తుజా తేల్చి చెప్పారు. వక్ఫ్ అంటే అల్లాహ్ మార్గంలో దానం చేసిన ఆస్తి అని, దాన్ని ఎవరు మార్చలేరని ముర్తుజా అలీఖాన్ అన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు పాల్వంచ కో కన్వీనర్ మంజూర్ ఖాన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యవాదులు దేశ ప్రజలు కులమతాలకు అతీతంగా ఏకమై రాజ్యాంగ విలువల పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని కోట్లాది మంది వ్యతిరేకిస్తున్నా కేవలం రాజకీయ లబ్ధి కోసమే కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డీసీసీబీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ మాట్లాడుతూ మేము వక్ఫ్ చట్టాన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పార్లమెంటు నుండి విధుల వరకు మీరు మిమ్మల్ని ఎక్కడికి పిలిచినా మేము మా పార్టీ చట్టాన్ని వ్యతిరేకించడంలో మీతో నిలుస్తాము అని అన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పర్సనల్ లా బోర్డు పాల్వంచ కార్యదర్శి ఖాజామియా, కోశాధికారి గౌసుద్దీన్, సలహాదారు అబ్దుల్ రషీద్, సిపిఐ నాయకులు రాంబాబు, బండి నాగేశ్వరరావు, సిపిఎం నాయకురాలు సత్య నిరంజన్, బీఆర్ఎస్ నాయకులు వనమ రాఘవేంద్రరావు, కిలారు నాగేశ్వరరావు, టీజేఎస్ఐ నాయకులు దేవదానం తదితరులు పాల్గొన్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.